ఈ వీడియోలో మీరు ఫేస్బుక్ ఎలా యూజ్ చేయాలి, బిజినెస్ కోసం ఎలా యూజ్ చేయాలి నేర్చుకోబోతున్నారు. ఫేస్బుక్ చాలా మంది ఇప్పుడు యూజ్ చేస్తున్నారు, బిజినెస్ ప్రమోషన్ కోసం యూజ్ చేస్తున్నారు. అయితే ఇది కరెక్ట్గా మీరు యూజ్ చేసినట్టయితే మీకు బెనిఫిట్ అనేది చాలా పెరుగుతుంది. మీ ప్రోడక్ట్స్ ఎక్కువ సేల్ జరుగుతాయి, మీకు ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ వస్తుంది. కాబట్టి మీరు ఈ ఫేస్బుక్ యూటిలైజేషన్ నేర్చుకోవాలి. యాక్చువల్లీ ఫేస్బుక్ అంటే ఇక్కడ చాలామంది ఉన్నారు, అయితే హ్యూమన్ బిహేవియర్ తెలుసుకోవాలి. యాక్చువల్లీ వాళ్ళు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, ఈ జనాలు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, ఈ ఫ్రెండ్స్ ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, మరి ప్రోడక్ట్ కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు ఎలా ఇంటరాక్షన్ జరుగుతుంది, దీని గురించి మీరు కొద్దిగా నాలెడ్జ్ గ్రహించినట్టయితే ఇంకా ఏ ప్రోడక్ట్ అయినా కానీ మీరు అమ్మగలుగుతారు. మీకు టెక్నికల్ నాలెడ్జ్ ఉంది, అయినా కానీ మీకు జనాల యొక్క బిహేవియర్ నాలెడ్జ్ లేదనుకోండి, మీకు అమ్మడం కష్టం. మీరు అమ్మాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే బిహేవియర్ ప్యాటర్న్స్ తెలుసుకోవాలి. జనాలు ఎప్పుడు కొంటారు, ఏది ఉండాలి, వాళ్ళకి మనం ఏది చూపించాలి, ఈ ఐడియాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ ఐడియాస్ మీరు కరెక్ట్గా గ్రహిస్తే మీకు ఆ నాలెడ్జ్ ఉన్నచో మీకు బెనిఫిట్ అనేది ఎక్కువ జరుగుతుంది. అయితే ఫేస్బుక్ బిజినెస్ కోసం ఎలా యూజ్ చేయాలి, ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మనము గెట్ ఏ ఫేస్బుక్ వ్యానిటీ యూఆర్ఎల్ అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన వెబ్సైట్ కావచ్చు, ఆ వెబ్సైట్ యూఆర్ఎల్ ఆ ఫేస్బుక్లో మన వెబ్సైట్ది యూఆర్ఎల్ కరెక్ట్ ప్లేసింగ్ చేయాలి. అది కరెక్ట్ ప్లేసింగ్ చేయకపోతే చాలామంది ఎక్కడ వస్తారు చూస్తారు, కానీ మీ ఫేస్బుక్ నుంచి మీకు వెబ్సైట్ లింక్ లేదు కాబట్టి వాళ్ళు ఆ ప్రోడక్ట్ చూసి అక్కడ నుంచి కొనకపోవచ్చు, జస్ట్ కాల్ చేయకపోవచ్చు. అయితే ఇక్కడ మీకు ప్రాబ్లం అనేది ఉంటుంది. ఇంకోటి ఏముంటుందంటే చాలామంది ఏం చేస్తారంటే అమెజాన్లో కానీ వేరే ప్లాట్ఫామ్స్లో కానీ ప్రోడక్ట్స్ని అక్కడ పెడతారు, అమ్మడానికి పెడతారు, అక్కడ బయింగ్ ఆప్షన్ పెట్టేస్తారు, అన్నీ ఉంటాయి. కరెక్టే, మీ ప్రోడక్ట్ గురించి ఎవరైనా మీకు అక్కడ వచ్చినారు చూస్తున్నారు అంటే అమెజాన్లో అక్కడ వచ్చేసి ఆ ప్రోడక్ట్ కొనాలని వాళ్ళు చూసినప్పుడు ఆ ప్లాట్ఫామ్ అనేది మీ కంట్రోల్లో లేదు, అమెజాన్ మీ కంట్రోల్లో లేదు, మీరు జస్ట్ ప్రోడక్ట్ అక్కడ ప్లేస్ చేసిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే ఆ కస్టమర్ మీ ప్రోడక్ట్ కొనొచ్చు, లేదంటే అక్కడ అమెజాన్లో ఉన్న వేరే ప్రోడక్ట్స్ కూడా కొనొచ్చు, మీది వదిలేసి వేరేది కొనొచ్చు. ఇది ఒక పెద్ద సమస్య, ఒక పెద్ద ప్రాబ్లం ఉంటుంది సేల్స్ మెన్ కోసం. అయితే ఇప్పుడు సపోజ్ చేయండి మీ సొంత వెబ్సైట్లు ఉంది, మీ సొంత వెబ్సైట్లో మీరు ప్రోడక్ట్ సేల్ చేయాలనుకుంటున్నారు, అది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఆ వెబ్సైట్ లింక్ ఇప్పుడు సపోజ్ చేయండి మీరు ఏదైనా ప్రోడక్ట్ ఫేస్బుక్లో అక్కడ పేజ్లో పెట్టినారు అమ్మడానికి, దానికి ఒక లింక్ అన్నట్టు మీ వెబ్సైట్ లింక్ పెట్టినట్టయితే ఎవరైనా మీ ఫేస్బుక్ పేజ్లో వచ్చేసి ఆ ప్రోడక్ట్ చూస్తున్నప్పుడు వాళ్ళకి కావాలనుకుంటే ఆ లింక్ని క్లిక్ చేస్తారు, అయితే వాళ్ళు మీ వెబ్సైట్లో వస్తారు. ఇప్పుడు ఆ సేమ్ ప్రోడక్ట్ కొనకున్నా కానీ వేరే ప్రోడక్ట్ మీ వెబ్సైట్ నుంచి కొనొచ్చు, లేదంటే ఆ ప్రోడక్ట్ కొనేస్తారు, ఇంకా వేరే ప్రోడక్ట్స్ కూడా మీ వెబ్సైట్ నుంచి కొనే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఆ కంట్రోల్ మొత్తం మీ చేతుల్లో ఉంటుంది, అంటే మీ చేతుల్లో కంప్లీట్ కంట్రోల్ ఉంటుంది. అయితే మీరు ఎక్కువ ప్రోడక్ట్స్ అనేవి సేల్ చేసుకోగలుగుతారు, కంట్రోల్ కంప్లీట్ మీ చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఫేస్బుక్లో ప్రోడక్ట్స్ కరెక్ట్గా షో అప్ కాలేదనుకోండి, అయినా కానీ ఎక్కడైనా లింక్స్ పడి ఉంటే ఆ లింక్స్ నుంచి జనాలు మీకు రెగ్యులర్గా వస్తుంటారు, మీ ప్రోడక్ట్స్ అనేవి సేల్ జరుగుతుంటాయి. కాబట్టి మీరు అమెజాన్లో మార్కెటింగ్ చేసినప్పుడు, లేదంటే ఎక్కడైనా ఏ ప్లాట్ఫామ్లో, ఏ సోషల్ మీడియా, లింక్డ్ఇన్, ట్విట్టర్, ఎక్కడ ప్లాట్ఫామ్లో చేసినప్పుడు మీరు మీ వెబ్సైట్ లింక్ అక్కడ 100% అక్కడ పెట్టండి. అది పెట్టినచో మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది. సెకండ్ పాయింట్, పోస్ట్ బిజినెస్ అప్డేట్స్ టు యువర్ వాల్ దట్ ఫోకస్ ఆన్ ద బిజినెస్ యాక్టివిటీస్. ఇప్పుడు ఫేస్బుక్లో చూసినట్టయితే 2 ఐటమ్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే మీ ఫేస్బుక్ ప్రొఫైల్ అనేది ఒకటి ఉంటుంది, సెకండ్ ఏంటంటే ఫేస్బుక్ బిజినెస్ పేజ్ ఉంటుంది. మీరు ఏం చేయాలంటే ఫేస్బుక్ బిజినెస్ పేజ్లో బిజినెస్ యాక్టివిటీస్ గురించి, మీ ప్రోడక్ట్స్, మీ సర్వీసెస్ గురించి అక్కడ వేయాలి. వేసిన తర్వాత మీ ప్రొఫైల్లో వచ్చేసి హైలైట్స్ అనేవి మీ అప్డేట్స్ అనేవి వాళ్ళలో మీ ఫేస్బుక్ ప్రొఫైల్లో వేసి
నేను ఇటువంటి ప్రోడక్ట్ తయారు చేస్తున్నాను, ఇన్ని రోజులు పడింది, నాకు చాలా మంది కొంటున్నారు, చాలా మంది అట్రాక్ట్ అవుతున్నారు, ఈ ట్రైనింగ్ చాలా బాగుంది, నా ట్రైనింగ్ చాలా బాగుంది, చాలా మంది కొంటున్నారు, ఇంటర్నేషనల్ జనాలు వస్తున్నారు, ఇంటర్నేషనల్ పీపుల్ కొంటున్నారు, ఎందుకంటే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండి ఈ ట్రైనింగ్ కొన్నచో వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది, వాళ్ళకి సేల్స్ పెరుగుతున్నాయి, వాళ్ళు ఇంకా ట్రైన్ అయిపోతున్నారు, ఇంకా చాలా మంది నన్ను కాంటాక్ట్ చేసినారు, ఇక్కడ నుంచి అంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కాంటాక్ట్ చేస్తున్నారు, నా ప్రోడక్ట్లో ఈ బెనిఫిట్స్ ఉన్నాయి, ఈ ట్రైనింగ్ తీసుకుంటే మీకు ఇంటర్నేషనల్ లెవెల్ మార్కెటర్గా తయారైపోతారు, మీరు సొంతంగా వెబ్సైట్ తయారు చేసుకోగలుగుతారు, మీరు ఈ ప్రోడక్ట్ వాడడంతో మీకు నాలెడ్జ్ పెరుగుతుంది, మీకు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ వస్తుంది. అలా కొన్ని అప్డేట్స్ వేసి దాన్ని రీడైరెక్ట్ చేయండి మీ బిజినెస్ పేజ్కి. మీకు కావాలనుకుంటే నా ఫేస్బుక్ పేజ్లో ఆ ప్రోడక్ట్ ఉంది, అక్కడ నుంచి మీరు తీసుకోండి అని ఇలా రీడైరెక్ట్ చేసినట్టయితే ఆ ప్రోడక్ట్ సేల్ అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, 2 భాగాల్లో డివైడ్ చేస్తున్నారు. ఫస్ట్ ఏంటంటే ఫేస్బుక్ ప్రొఫైల్ ఒకటి, ఫేస్బుక్ పేజ్ ఒకటి. పేజ్లో మీ బిజినెస్ అక్కడ పెడుతున్నారు, కానీ ఫేస్బుక్ ప్రొఫైల్లో మీరు అప్డేట్స్ ఇస్తున్నారు. జస్ట్ ఈ ప్రోడక్ట్ బాగుంది, చాలా మంది కొంటున్నారు, అప్డేట్, ఇప్పుడే కొనిస్తున్నారు, వెంటనే చూసిన వెంటనే కొనిస్తున్నారు, డబ్బులు పే చేసేస్తున్నారు, నా అకౌంట్ నంబర్లో డబ్బులు పే చేసేసి ఆ ప్రోడక్ట్ కొనేస్తున్నారు. ఇది అక్కడ మీరు చెప్పినచో, మీ ప్రొఫైల్లో చెప్పినచో మీ కంపెనీ ఒక ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఎక్కువ సేల్ జరుగుతుంది, దాంతో మీ ప్రాఫిట్స్ అనేవి పెరుగుతాయి. అంటే అప్డేట్స్ అన్నట్టు ఫేస్బుక్లో, ట్విట్టర్లో, లింక్డ్ఇన్లో మీరు వేస్తుండండి, దానికి పేజెస్కి అప్డేట్ చేయండి. కంబైన్ ఫేస్బుక్ విత్ సమ్ ఆఫ్ ది అదర్ సోషల్ మీడియా టూల్స్ సచ్ యాజ్ లింక్డ్ఇన్ ఆర్ ట్విట్టర్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు మీరు ఆలోచించండి, జస్ట్ మీరు మీ సొసైటీలో ఎవరిని ఎక్కువ లైక్ చేస్తారు, ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుందో వాళ్ళకి ఎక్కువ లైక్ చేస్తారు. మీరు వాళ్ళకి అథారిటీగా అనుకుంటారు. అంటే పెద్ద లీడర్కి చూసినప్పుడు అరే ఈ పర్సన్కి చాలా ఫాలోయింగ్ ఉంది, ఈయన పెద్ద లీడర్ అన్నట్టు ఉంటారు. ఇప్పుడు సపోజ్ అండి ఆయన ఏమన్నా మీకు పిలిచినప్పుడు మీరు వెంటనే వెళ్ళడం, కలవడం, రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆన్లైన్లో కూడా ఇది సేమ్ ఉంటుంది. మీ అథారిటీ బిల్డింగ్ చేయాలి. మీకు ఫేస్బుక్లో చాలా మంది జనాలు కనెక్టెడ్ ఉంటే, మంచి జనాలు, మంచి పీపుల్, అంటే లక్షలాది మంది ఉన్నారు కానీ వాళ్ళు అంత పొటెన్షియల్ కాదు, తక్కువ ఉన్నా కానీ మంచి జనాలు ఉండాలి, అంటే మంచి రిలేషన్షిప్ ఉండాలి. ఇంకా మీ ఫేస్బుక్ పేజ్కి లింక్డ్ఇన్ ప్రొఫైల్ మరియు ట్విట్టర్ ప్రొఫైల్ లింకప్ చేసి ఉంటే మీ ఫేస్బుక్లో వచ్చిన వాళ్ళకి ఏమర్థమవుతుందంటే మీరు ఒక విలువ గల పర్సన్, మీరు చాలా స్టాండర్డ్ పర్సన్, మీరు ఒక బెస్ట్ పర్సన్, మీరు ఒక అథారిటీ, మీరు ప్రోడక్ట్ సేల్ చేస్తున్నారు కాబట్టి, మీ సర్వీసెస్ సేల్ చేస్తున్నారు కాబట్టి మీరు ఒక మంచి అథారిటీ అని వాళ్ళకి తెలుస్తుంది. దాంతో ఏం జరుగుతుందంటే మీరు ఒక అథారిటీగా అయిపోతారు కాబట్టి వాళ్ళు లైక్ చేయడం, ఆ జనాలు లైక్ చేయడం స్టార్ట్ చేసేస్తారు. అక్కడ మీకు ప్రాఫిట్ అనేది జరుగుతుంది. ఎందుకంటే మనం కూడా ఏ షాప్లో దానికి విలువ ఎక్కువ ఉందో, ఏ షాప్ గురించి ఎక్కువ మంది మాట్లాడుతారో, ఏ మనుషుల గురించి ఎక్కువ మాట్లాడతారో వాళ్ళ నుంచి కొనాలనే ఒక భావన అనేది మనుషుల్లో ఉంటుంది. అలాగే మీ యొక్క అథారిటీ బిల్డింగ్ అయిపోతే మీకు ఎక్కువ సేల్స్ జరుగుతాయి, మీకు ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయండి అంటే మీ అథారిటీ బిల్డింగ్ కొరకు మీ ఫేస్బుక్ని లింక్డ్ఇన్తో మరియు ట్విట్టర్తో లింకప్ చేయండి, మరియు మంచి ఫ్రెండ్స్ని కనెక్ట్ చేయండి. జస్ట్ జనరల్గా నెగిటివ్ ఫ్రెండ్స్ని కనెక్ట్ చేయకండి. వాళ్ళ ప్రొఫైల్ చూడండి, చూసిన తర్వాత వాళ్ళకి యాడ్ చేయండి. ఆ లింక్స్ని, సోషల్ మీడియా లింక్డ్ఇన్, ట్విట్టర్ లింక్స్ని మీ ఫేస్బుక్ని ఇంటిగ్రేట్ చేసినట్టయితే మీ బ్రాండింగ్ పెరుగుతుంది. దీంతో మీకు సోషల్ మీడియా నుంచి ప్రాఫిట్స్ అనేవి పెరుగుతాయి. మీరు ఏది అమ్మినా కానీ, బ్యూటీ ప్రోడక్ట్స్ కావచ్చు, హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ కావచ్చు, నెట్వర్క్ మార్కెటింగ్ ప్రోడక్ట్స్ కావచ్చు, మీకు బెనిఫిట్ అనేది 100% పెరుగుతుంది.